అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఈ లోకంలోని ప్రతి మనుషునికి, ప్రతి దాసునికి, ప్రతి యజమానునికి నిజమైన యజమానుడు పరలోకమందు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దాసుడు గాని యజమానుడు గాని ప్రతివారు దేవునికి లోబడి తీరవలసిందే. ఈ సత్యమును ఎరిగి ప్రతి యజమానుడు తమ దాసుల పట్ల న్యాయమైనదియు ధర్మమైనదియు వారి ఎడల జరిగింప బద్ధులై ఉన్నారు. పనివాడు జీతమునకు పాత్రుడు అని లేఖనము బోధించిన ప్రకారము వారికి చెందవలసిన జీతములను తొక్కిపట్టకుండా సకాలంలో చెల్లింప బద్ధులై ఉన్నారు. ఆమేన్. వారికి రావలసిన జీతమును యజమానులు వారికి ఇయ్యకపోతే బిగపట్టిన ఆ డబ్బు పనివారి పక్షముగా దేవునికి మొరపెడుతుంది. ఆ మొర్ర సైన్యములకు అధిపతియగు దేవుని చివరిలో చొచ్చి ఆయన ఉగ్రతను యజమానుల మీదికి కొనితెస్తుంది. కాబట్టి దాసులైన పనివారికి ఎటువంటి నష్టము కలుగజేయకుండా వారి ఎడల నీతిగా జీవించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మనుషులకందరికీ యజమానుడవైన ప్రభువా, మీకు వందనములు. ఈ లోకంలోని ప్రతి యజమానుడు తమ దాసుల పట్ల న్యాయముగాను ధర్మముగాను జరిగించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.